వర్షాలు దండిగా పడ్డదంటే అడవులలో ఉండేటోళ్లకు వాగులు వంకలు అవతలు ఉండేటోళ్లకు పెద్ద పరేషానే ఉంటదోలా. భారీ వరదలకు వాగులు ఉప్పొంగి బయటి ప్రపంచాలతోటి సంబంధాలు తెగిపోయే పరిస్థితి ఉంటది. అసంటోళ్ళ తిప్పలు తీరుద్దామని గీడో కాడ మంచి పనే ముంగటేసుకున్నారు. కానీ చేసిన పని పురాగా చేయకపోయేటాలకు ఎట్లున్నదో చూడుండోల్లా ఆ కొడల పరిస్థితి. ఏనిగెళ్ళింది తోక చిక్కిందన్నట్టే ఉన్నదుల్లా ఇక్కడి పని చూస్తే. బ్రిడ్జి కడితే తక్లీఫ్ తీర్తది కావచ్చు అనుకున్న ఊరోళ్ళాశలు అడియాశలే అయినాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రిడ్జి కట్టినా దాని దగ్గరికి పోనీకే అప్రోచ్ రోడ్డు పూర్తి చేయకపోయేటాలకు శినుకు పడితే మొత్తం చిత్తడి చిత్తడే అయిపోతున్నదట. వర్షాలు పడేటాలకు బ్రిడ్జ్ ఉన్నా లేనట్టే అవుతున్నదని బాధపడుతున్నారు అటు దిక్కు జనాలు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం లైన్గూడ గ్రామ పంచాయతీ పరిధిలున్న మారేపల్లి ఆలీగూడ వాంకిడి మండలం సరికేపల్లి ఊళ్ళను గల్పెతట్టు కట్టిన బ్రిడ్జి దగ్గర బురద బగ్గుండేటాలకు అటు దిక్కు పోయే జనాలకు మస్తు గోసైతున్నదట. విద్యార్థులు సుతం బురద దాటుకుంటేనే బడికి పోయే పరిస్థితి ఉండేటాలకు తిప్పలు పడుకుంటూ పోవాల్సి వస్తున్నదట. ఇక అటు రైతులు పొలాలకు పోయేతందుకు ఉద్యోగులు పనులకు పోయేతందుకు సుతం నానా గోసలు పడుతున్నారట. రోడ్డు కోసానికి కాంట్రాక్టర్ కు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకున్న పాపాన ఓతలేడట. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వర్షకాలంలో మాకు తిప్పలు లేకుండా చెయ్యాలని అంటున్నారు అటు దిక్కు జనాలు. అయినా ఈ ఒక్క ఊరి ప్రజలే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాన ఊళ్ళు ఇట్లనే అడవి ప్రాంతంలో ఉండేటాలకు భారీ వర్షాలకు గోసపడుతుంటారు. గర్భిణీలు బాలింతలు పానం మంచిగా లేనోళ్ళు దవాఖానకు పోయేతందుకు సుతం శాన తిప్పల పడాల్సి వస్తది. కాబట్టి అభివృద్ధి చేస్తున్నామని గపాలు కొట్టే లీడర్లు జనాలకు అవస్థలు లేకుండా చెయ్యాలని అంటున్నారు అటు దిక్కు ప్రజలు.